పేరండి? నా పేరు రామకృష్ణ ప్రసాద్, గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం. సరే, మీ ఏరియాలో గత 20 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ఏరియాలో? బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరగబట్టే హైదరాబాద్ను చూడబట్టే మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకున్నారు. ఒకసారి తప్పు చేశారు, తప్పు చేశాం కదా అని నోరు నాలుక కొరుక్కుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేసేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నారు. మళ్ళీ తప్పు చేశారు, ఏదో ఆశపడ్డారు, లేనిపోయిన వాగ్దానాలన్నీ చేశారు, లేనిపోయిన అవన్నీ నమ్మించాడు, జనాన్ని మోసం చేశాడు, మోసపూరితమైన మాటలు చెప్పి వాగ్దానాలు చేసి ఏదో చేసేస్తానంటే నిజమే కాబోలు అని చెప్పేసి ప్రజలందరూ ఆశపడి సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వేశారు. తర్వాత అదేమైందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది జనాల పరిస్థితి. అందుకని మళ్ళీ ఏం చేశారు, తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు, ఆయన ఇంటికి పంపించేశారు. కానీ ఈయన వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు చెప్పి ఎక్కాడు, కానీ ఎవరికేం చేయట్లేదు, పథకాలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నాడు. కానీ అబద్ధాలన్నీ ఆయన కనిపిస్తున్నాయి, ఎందుకంటే జనానికి కనిపించట్లా. అబద్ధాలు ఎప్పుడు చెప్పడని చెప్పి తెలిసే ఏదో పొరపాటు చేసాం, మనం పొరపాటు చేసిన తప్పు సరిదిద్దుకుందాం అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకున్నారు. అబద్ధాలు చెప్తున్నారని ఓడిపోయినాడు చెప్పక ఏం చేస్తాడు, కింద పడ్డా నాదే గెలిపోయినాడు, పరిస్థితి అట్టాగే ఉంటుంది. సరే, మరి పథకాలు అసలు ఏం ఇవ్వట్లేదు అంటున్నాడు. పథకాలు ఇప్పుడు ఏ పథకాలు వచ్చినాయి అంటారు? ఇప్పుడు వారికి గవర్నమెంట్ చెప్పిన పథకాలు ఏం పథకాలండి? 6 పథకాలు చెప్పారు. 6 పథకాలు ఇచ్చారా? ఒక్కొక్కటి అమలు చేస్తారు. రాష్ట్ర ఖజానాన్ని పూర్తిగా దోచేశారు. ఆర్థిక పరిస్థితి అంతా కుదేలైపోయింది. జనం ఖాళీ చేతులతో అప్పు చెప్పాడు. ఇక్కడ ఇవాళ ఒకసారి చేయాలంటే ఎవరో చేయలేరు. అద్భుత దీపం ఏమన్నా, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా ఉంటే చేయగలుగుతారేమో, కానీ ఇది పరిస్థితి. ప్రభుత్వం ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్లు రావాలి, అవి అమలు చెయ్యాలి. టైం పడుతుంది. 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అంత 4 నెలలేగా ప్రభుత్వం వచ్చి, ఇంతలోనే 4 సంవత్సరాల్లో దోచేసింది అంతా 4 నెలల్లో పొడచాలంటే ఎక్కడ కుదురుతుంది? ఏమండి, మొత్తం పంచభూతాలని దోచేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చి అప్పురత్న అయ్యాడు, కానీ నేను కదా అప్పురత్న అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ నిజంగానే ఆయన అప్పురత్నానా? ఆంధ్రప్రదేశ్ అవతరించిన దగ్గర నుంచి 56వ సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చేదాకా చేసిన అప్పు 3 లక్షల చిల్లర కోట్లు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క 5 ఏళ్లలోనే 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎవరు అప్పులు చేశారు తెలుసుకుంటున్నారు. జనానికి తెలుసు. ఏదో మాట్లాడేసేసినంత మాత్రాన అవ్వదు సార్, జనానికి తెలుసు. జనం తెలుసుకున్నారు కాబట్టే మళ్ళీ చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం, అమరావతిని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ని చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకున్నారు. జనం, ప్రజలు చేసుకున్నారు. అది ప్రజాస్వామ్యం. కానీ గవర్నమెంట్ అసెంబ్లీలో 6 లక్షల కోట్లు అని చెప్పింది, మీరు 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని చెప్పారు. అదంతా అబద్ధమే కానీ చెప్పి ఆయన అడుగుతున్నాడు కదా. కాగు చెప్తుందిగా, నిర్ణయిస్తుందిగా, ఎవరెంత అప్పు చేశారనేది ఒక లెక్కలు తేల్చారుగా. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అదే. ఆంధ్రప్రదేశ్ అవతరించిన 56వ సంవత్సరం నుంచి 17 మంది ముఖ్యమంత్రులు చేసినప్పుడు 3 లక్షల కోట్లు అయితే, ఈ ఒక్క ముఖ్యమంత్రి చేసింది, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చేసింది 11 లక్షల కోట్లు. ఇవి కలిసి వాళ్ళు 14 లక్షల కోట్లు. చాలా ప్రతి మనిషి నెత్తి మీద 1,37,000 రూపాయలు, 1,37,000 రూపాయలు అప్పు ఉంది. ఇదంతా తీర్చుకోవాలి కదా. ఇదంతా ఎవరు తీరుతారు? జనమే తీరుతారు. నేను చెప్పాను చూశారు ఇందాక, 100 రూపాయలు అప్పు తెస్తే 10 రూపాయలు జనానికి పంచారు, 190 రూపాయలు దోచేసేశారు వైసీపీ నాయకులందరూ కలిసి. ఆ రకంగా చేసి ప్రజల సొమ్ముతో 483,000 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ముతో సోకు చేసుకున్నాడు. కానీ అది గవర్నమెంట్ కోసం చెప్పారులేండి. గవర్నమెంట్ కోసం కట్టినప్పుడు అందరిని ఎలా చేయాలి, అందరిని చూపించాలి. ప్రజల కోసం కట్టినప్పుడు ప్రజలను ఎలా చేయకుండా పరదాలు కట్టుకుని ఎందుకు చేసుకున్నా? ఒక ముఖ్యమంత్రి కోసం అన్ని కోట్లు పెట్టి కట్టాలంటారు. అసలు ముఖ్యమంత్రి కోసం కాదు, అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడు. ముఖ్యమంత్రి కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి కోసమును, జగన్మోహన్ రెడ్డి భార్య కోసం విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన రాష్ట్రానికి కాదు, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు. కానీ మరి బొత్స గారు అంటున్నాడు, ఆయన కోసం కాదు, రాష్ట్రపతి కోసం, గవర్నర్ కోసం, అందరూ కోసం కట్టామంటున్నాడు. వాళ్ళకైనా నేను కోట్లు పెట్టి కొట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. మాట్లాడేది ప్రజలకు అర్థం కాదు. ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు. అటువంటి మనిషి చెప్పేదాన్ని పట్టించుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. సరే, అదే చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ప్రస్తావన తీసుకొచ్చి కఠిన చర్యలు ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? చేస్తారండి నిదానంగా. అయితే ఏంటంటే
ఒకేసారి చేసేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న టాక్ మళ్ళీ ఈయన మీదకి వస్తుందన్న ఉద్దేశంతో 1 by 1 చట్టప్రకారంగా రాజ్యాంగంలో చట్టప్రకారంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అది ఎవిడెన్స్తో సహా మొత్తం అందరిని శిక్షించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టకూడదు. కంప్లీట్గా చెల్లి షర్మిల గారు, విజయమ్మ గారే చెబుతున్నారు ఎవరిని శిక్షించాలి అనేది. సొంత రక్త సంబంధం చెప్పిన తర్వాత ఇక్కడ ఇందులో వాళ్ళు వీళ్ళు చెప్పడానికి ఏముందండి ఇంకా మిగిలింది. బాలకృష్ణ కూడా తిట్టాడు మా చెల్లిని అని చెప్పి తిడతారు, అందరూ తిడతారు, నేను తిడుతున్నాగా. అంటే బాలకృష్ణ గారు తిట్టారు ఆ చెల్లిని. ఎవరిని చెల్లిని? షర్మిలని బాలకృష్ణ గారు తిట్టాడు అంటున్నాడు. నువ్వే తిట్టించావుగా, అవినాష్ రెడ్డితో తిట్టించావు, రవీంద్ర రెడ్డితో తిట్టించావు, వాళ్ళతో పోస్టులు పెట్టించావు, వీళ్ళతో పోస్టులు పెట్టావు, సిగ్గుసారం లేకుండా తల్లిని చెల్లిని ఆ రకంగా బజార్ తిచ్చి ఎండేస్తే వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారని ఎడుతావు ఉంటాయా నువ్వు ఇవాళ? మరి ఆయన మా కార్యకర్తల పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారని చెప్పి అంటున్నాడు. డిజిటల్ కార్పొరేషన్ అని పేరు పెట్టి దాంట్లో ఒక్కొక్కడికి 3 లక్షల జీతం ఇచ్చి డిజిటల్ కార్పొరేషన్ని దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అంటారేంటి? ఎవరు పెట్టారు? మొత్తం ఇదంతా డేటా అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు నువ్వు? హైదరాబాద్లో. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అభివృద్ధి పరంగా విపరీతంగా జరిగింది. నాప్పుడు 12% ఉంది, చంద్రబాబు టైంలో 11% ఉందంటున్నాడు. నిజంగానే అంత అభివృద్ధి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి జరిగింది, అభివృద్ధి బాగా జరిగింది. పేరలల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాడు, రాగానే వాలంటీర్లను ఏర్పాటు చేశాడు, సచివాలయాలని చెప్పేసి పంచాయతీలను పక్కకు తోసేసి ఊరికి 2 సచివాలయాలు పెట్టాడు. అక్కడ జనాభాను పెట్టుకున్నారు. వాళ్ళు చాలదాన్ని బిఎల్ఓలు పెట్టారు. వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు నెత్తి మీద కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. అది ఆయన చేసిన అభివృద్ధి. ఉద్యోగాలు కానీ కల్పన కానీ అభివృద్ధి పరంగా వేగంగా పోయిందంట కదా. బాగా చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఈ వాలంటీర్లన్నీ ఉద్యోగాలే కదా. మొన్నే కదా లాస్ట్ 23 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థని రెన్యూల్ చేయకుండా వాళ్ళని ముంచేశాడు. కానీ ఈ గవర్నమెంట్ తీసింది అంటున్నాడు. ఈ గవర్నమెంట్ తీలా, వాళ్ళు తెలియట్లేదేమో వాళ్ళ జనానికి. మన మొత్తం అంతా వివరంగా బయటకు వచ్చింది. అది ఆయన చెప్పారు ఎమ్మెల్సీ గారు కౌన్సిల్లో విషయం అసలు మొత్తం బయటకు తీసుకొచ్చి చెప్పారు కదా ఏం జరిగిందనేది. మరి ఆగస్టు 2023లో వాలంటీర్ వ్యవస్థను ఎందుకు రెన్యూల్ చేయలేదు? వాళ్ళకి ఎందుకు జీతాలు అయితే ఇచ్చుకున్నారు కానీ అనాధికారికంగా జీతాలు ఇచ్చారు. వాళ్ళని తీసుకొచ్చేమో మళ్ళీ మొన్న ఏప్రిల్ నెలలో ఫిబ్రవరి నెలలో అనుకుంటా అవార్డులు ఇచ్చారు. వాలంటీర్లు అందరికీ అవార్డులు ఇచ్చారు. ఒక్కొక్కడికి 30,000, 20,000, 10,000 అవార్డులు ఇచ్చారు. వాళ్ళ మెడలో వేశారు, పార్టీలోకి తీసుకున్నారు. వాలంటీర్లు అందరినీ వాళ్ళ పార్టీలోకి తీసేసుకున్నారు. అన్నింటినీ మళ్ళీ కొత్త వాలంటీర్లతో నియమించారు. వీళ్ళందరితో ఓట్లు వేయించేసుకుని మళ్ళీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం అనేటటువంటి కుతంత్రంతో దురుద్దేశంతో చేసిన పనులు తప్పితే అభివృద్ధి కాదు, బొందా కాదు. 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఎవరికి? జనాలకి. అయ్యే అవి కలుపుకునే వాలంటీర్లు, సచివాలయ సిబ్బందులు, లేదా బిఎల్ఓలు, మండలానికి ఒకళ్ళ అధికారులని, వీళ్ళ మీద వాళ్ళని 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టాడు. ఆ 50 మంది మీద మళ్ళీ ఇంకొకళ్ళని పెట్టాడు. 35 లక్షల ఉద్యోగాలు అవన్నీ ఉన్నాయంటారు. అన్ని ఉన్నాయంటారు. అవి ఉద్యోగాలు ఎట్ట అవుతాయండి? పోయాయి, ఆయనతో పడే పోయినాయి. అయ్యి అంటే వాలంటీర్లే 2 లక్షలు అని చెప్పారు. అంతకుముందు అదే వాలంటీర్ వ్యవస్థే ఆగస్టుకు ముందు పోయింది. పోయిన సంగతి బయట పెట్టుకోకుండా మీ అందరిని మేము చూసుకుంటామని అన్నాడు. మళ్ళీ నేను వస్తే మీకు రెన్యూల్ చేస్తామన్నాడు. అంటే మేము వస్తే రెన్యూల్ చేస్తున్నాం అన్నాడు. అంటే ఇప్పుడు లేదనే కదా అర్థం. మేము వస్తే రెన్యూల్ చేస్తాం, లేకపోతే మాతో పాటు మీరు కూడా ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిందేనని చెప్పి అర్థం. అక్కడ జనాలు తెలుసుకుంటే మంచిది. అదేవిధంగా లాస్ట్గా ఏదైతే అదాని ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు తాయిలాలు పుచ్చున్నాడని చెప్పి అమెరికా కోర్టులో చెబుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇదే భారతదేశంలో జరుగుంటే నా మీద కుట్ర చేశారని చెప్పేవాడు. భారతదేశంలో జరగలేదు కదా, అమెరికాలో జరిగింది కదా. అమెరికాలో జరిగిన దాన్ని ఎవరు కాదంటకి లేదు. అదానిని కూడా అరెస్ట్ చేయాల్సిందే. అదానిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ట్రంప్ గారు ఊరుకోరు. ఆ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు. మన చట్టాలు ఒక రకంగా మనం తిట్టుకోకూడదు, మనం చేసుకోకూడదు. కానీ అమెరికాలో వారెంట్ ఇష్యూ అయింది అదానిని అరెస్ట్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పండి, నిజంగా జరిగి ఉంటుంది అంటారా? జరగకపోతే ఇవన్నీ ఎందుకు బయటకు వస్తాయండి? ఎందుకు బయటకు వస్తాయి? రాకపోతే ఇవ్వకపోతే ఆయన అవసరాలు తీర్చుకోవడం కోసం ఎంతమందికైనా ఇస్తాడు. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. ఇవాళ డబ్బు ఉన్నవాడు అనేక రకాలైనటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళ పనులు చేసుకోవడం కోసం, తొందరగా చేసుకోవడం కోసం ఆఫీసుల్లో లంచాలు అలవాటు చేసిందే ఈ డబ్బు ఉన్నవాళ్ళు. ఇవాళ ఆయన పనులు విద్యుత్ కొనుగోలు కోసమని లంచాలు ఇచ్చాడు. ఓవరాల్గా గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? ఈ ప్రభుత్వం గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం 40 సంవత్సరాలుగా చేస్తూనే ఉంది, అభివృద్ధి చేస్తూనే ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చేసింది టీడీపీ గవర్నమెంటే. ఈ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతే ప్రతి వర్గానికి, ప్రతి కార్పొరేషన్కి నిధులు కానీ అభివృద్ధి కానీ జరిగింది. ఈ టీడీపీ వచ్చిన తర్వాతే. టీడీపీ రాకముందు ఎక్కడున్నారో తెలియదు, కానీ టీడీపీ వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి పొందారు. అదేవిధంగా చూసిన ఫైనల్గా చెప్పండి, అసెంబ్లీ జరిగిన విధానం ఎలా ఉంది, అంతకుముందు అసెంబ్లీకి ఈ అసెంబ్లీకి తేడా ఏంటి? అంతకుముందు అసెంబ్లీ కౌరవ సభ, ఇది గౌరవ సభ. దాంట్లో జరిగిన చర్చల విషయం మీద ఏం చెప్తారు? అసెంబ్లీలో జరిగే చర్చలు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష హోదా అంటమే, కానీ అసలు నీ ఎమ్మెల్యే పదవికి న్యాయం చేస్తున్నావా? నీకు ఓట్లేసిన జనానికి న్యాయం చేస్తున్నావా? నీకు ఓట్లేసిన జనానికి సమస్యలు లేవా? అసెంబ్లీకి వెళ్ళి నిలదీయొద్దా? నిలదీయి. నీ దగ్గర అంత దమ్ముంటే. మీ చెల్లె చెప్తుంది అసెంబ్లీకి వెళ్ళలేనోడికి ఎమ్మెల్యే పదవి ఎందుకని. వాస్తవంగా లెక్కేసుకుంటే స్కూల్కి వెళ్ళలేనోడికి అటెండెన్స్ ఎట్టా వేయరో, స్కూల్కి వెళ్ళలేనోడికి పరీక్షలు ఎట్టా రాయనివ్వడో, అట్టాగే ఈ ఎమ్మెల్సీలకు జీతాలు కూడా కట్ చేసేసేయాలి ఈ 11 మంది ఎమ్మెల్యేలు. అదేవిధంగా చెప్పండి లాస్ట్గా, ఏదైతే ఈయన ఇంట్లో ఉండి సాధించింది ఏంది, అసెంబ్లీకి వెళ్ళి లేకుండా సాధించింది ఏంది, ఏమనుకుంటారు? ఈయన ఏమీ సాధించలేడండి. ఈయన వల్ల ఏమీ కాదు, సాధించడం లేదు, పాడు లేదు. ఆయన ఏదైనా జనాల దగ్గర నుంచి సొమ్మేమని వస్తే జలసాలు చేసుకుంటే పనికి వస్తాడు తప్పితే రాజకీయానికి అస్సలు పనికిరాడు. మీ పేరండి? పేరు శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? గుడివాడ నుంచి వచ్చి, గుడివాడ పక్కన నందివాడ. నందివాడ నుంచి వచ్చారు. మీ ఏరియాలో గత ప్రభుత్వంలో ఉండగా వాటర్ ప్రాబ్లం సమస్య విపరీతంగా ఉండేది. ఇప్పుడు సమస్య ఎలా ఉందండి? ఇప్పుడు బాగుందండి, బాగానే వస్తుంది. అదే ఈ మధ్యకాలంలో మీ ఎమ్మెల్యే గారు చుట్టుపక్కల గ్రామాల సర్వే చేయించారు కదా వాటర్ మీద సమస్య మీద, దాని మీద ఏమైంది? వాటర్ మీద సర్వే చేయించారు. వాటర్ క్లియరింగ్స్ కూడా దాని గురించి మాట్లాడారు. వాటర్ ఫిల్టర్ బెడ్ల గురించి కూడా మాట్లాడారు. అవి కూడా పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు. ఓకే, ఈ గవర్నమెంట్ వచ్చింది, ఉమ్మడి గవర్నమెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుందండి మీకు? మాకు ఈ గవర్నమెంట్ చాలా బాగుందండి. చాలా బాగుంది. అదే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈయన మట్టికి ఎక్కడ చేశారు, ఒకటి మొదలు పెడుతున్నారుగా. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, తర్వాత అన్నీ అమలు చేసుకో, పింఛన్ ఇస్తున్నారు, తర్వాత మళ్ళీ ఏదో బస్ ఫ్రీ అంటున్నారు. అన్నీ ఒకటి నిదానంగా చేసుకొస్తున్నారు. కానీ మరీ అన్యాయం చేయలేదు అనేది అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఒకేసారి చేయాలంటే ఎవరి కాదు. మరి అన్ని అబద్ధాలు చెప్పి వచ్చాడు, నేనుంటే ఈ పాటికి అన్ని ఇచ్చేసాడు. అబద్ధాలు చెప్పింది ఎక్కడండి? ఇప్పుడు గ్యాస్ బండ్లు మొదలెట్టాడా, తర్వాత పింఛన్ ఇచ్చుకుంటూ వస్తున్నారా, తర్వాత ఇప్పుడు ఏదో మరి బస్సు లైన్లోకి వచ్చిందా? ఇబ్బంది ఎక్కడ అయినా అన్నీ వస్తాయిగా. మరి ఆయన టైంలో 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి ఉమ్మడి గవర్నమెంట్ చెప్పింది. కానీ అసెంబ్లీలో 6 లక్షల కోట్లు అని చూపించారు. అంత అబద్ధాలు చెప్పాను నా మీద అని చెప్పి అంటున్నాడు ఆయన. ఏమంటే ఆయన ఏ అప్పు చేయకుండా ఇవన్నీ ఎట్లా నడిపించుకొచ్చాడండి? అప్పు చేయకుండా వాళ్ళు ఎట్లా అవుతుంది ప్రభుత్వాలు? ఈయనైనా చేయాల్సింది, ఆయనే చేయాల్సింది, చెయ్యాలి, మళ్ళీ తీర్చుకోవాలి. ఈయనే కొంచెం బెటరు. అంటే ఇప్పుడు ఈయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దానికి అప్పులు లేకుండా ఎలా చేయగలుగుతున్నారు అంటారు? పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటారు? ఎవరు వాళ్ళ? ఈ గవర్నమెంట్ కూడా అప్పు కొంచెం చేయకుండా ఎలా ఉంటుందండి? అప్పు చేయాలి, తీర్చుకోవాలి, మరి అన్ని పథకాలు ఇవ్వాలి కదా. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి? డెవలప్మెంట్ బాగుందండి. రోడ్లు కూడా సీసీ రోడ్లు ఊరికి ఒక 20-30 లక్షల కాడికి ప్రతి పల్లెటూరు రోడ్లు పోతున్నారు. అసలు చాలా బాగుంది. ఏ విలేజ్కి వెళ్ళా చక్కగా సిమెంట్ రోడ్లు పోతున్నారు. ఆయన 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు పోసింది లేదు, ఒక గుంట పోసింది, ఒక అభివృద్ధి లేదు.